ఆ 2000 తీసుకొచ్చి నా టేబుల్ మీద పెట్టు, మీ అమ్మగారిని ఆపరేషన్ టేబుల్ మీద పెడతాను. డాక్టర్ గారు, మా అబ్బాయి ఆ పని మీదే వెళ్ళాడు. గంటలో డబ్బు తీసుకొస్తాడు. బాధ భరించలేకపోతుంది. ఆపరేషన్ మొదలు పెట్టండి. తొందర ఏముందమ్మా, గంట తర్వాతే ఆపరేషన్ మొదలు పెడతాను. సెంటరే గాని ఆ బిల్డింగ్ సమస్యకి సొల్యూషన్ మాత్రం చెప్పరన్నమాట. ఏం చెప్పమంటావు హిందూ? అసలు ఆ బిల్డింగ్ అలా కట్టినవాడేవాడు? అదే నేనైతేనా అసలు ఆ ప్లాన్ గీసేవాడినా? అదిగో ఆ సొంత డబ్బాలే వద్దు. ఐడియా. అడ్వాన్స్ ఎంత ఇచ్చారన్నావు? 2000. మిగతా డబ్బు కూడా తీసుకో, మంచి సొల్యూషన్ చెప్తాను. ఏమిటది? ఆ బిల్డింగ్ మెట్ల కింద ఆ. మంచి ప్లేస్ చూసి పెద్ద బాంబు పెట్టు, బిల్డింగ్ కూలిపోతుంది, సమస్య చాలా ఈజీగా పరిష్కారం అవుతుంది. మిమ్మల్ని నమ్ముకుంటే ఆ 10,000 పోయేటట్టున్నాయి. ఎక్కడికి పో, ఆ సమస్య నాకు వదిలిపెట్టండి. హే రాజన్, నువ్వా? ఎందు నీ దగ్గరున్న డబ్బుతో ఆ బిల్డింగ్ సమస్య నేను పరిష్కరిస్తాను. ఆ తర్వాత నీకొచ్చే డబ్బులో 2000 నాకు ఇస్తావా? దేనికి బాబు? 1000 బీడీలకి 1000 సినిమాలకా? నా జీవితంలో బీడీలు సినిమాలే కాదు, ఒక తల్లి ప్రాణం, ఒక స్నేహితుడిని ఆదుకోవాల్సిన బాధ్యత ఉన్నాయి. ఏమిందు, నా మీద నీకు నమ్మకం లేదా? వేళ్ల మీద కన్నా నీ మీదే నాకు నమ్మకం రాజన్. లెట్స్ గో. ఏమిటమ్మా, నా బిల్డింగ్ సొల్యూషన్ చెప్తారా? రేపే నా కాంప్లెక్స్ రీఓపెనింగ్ చేసుకోవచ్చా? మెనీ మెనీ థ్యాంక్స్ అమ్మా. నా పేరేమిటమ్మా? నీ పేరేంటండి? ప్రియాంక. గాలిపంకాల చల్లని పేరమ్మా. చూడమ్మా, రేపు ఉదయం వచ్చేసి నన్ను గొడ్డును పడాయమ్మా. మేడం మేడం, నాకు ఫోన్ చేసిన ప్రియాంక అంటే మీరేనమ్మా? ఎస్, విశ్వేశ్వరయ్య గారంటే మీరేనా? కనబడితే చెప్పుతో కొడదాం అనుకున్నారా? చచ్చా, అదే మాటండి. అంతేనమ్మా. ఓ వెధవ ప్లాన్ తో బిల్డింగ్ కట్టినందుకు చెప్పుతో నన్ను ఎడాపెడా కొట్టిన తప్పు లేదమ్మా. డోంట్ వరీ. 2 రోజులు ఎంతో కష్టపడి బిల్డింగ్ సమస్యకి సొల్యూషన్ ఆలోచించాను. మీ ప్రాబ్లం 2 hours లో సాల్వ్ చేస్తాను. చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. మీ మీద నమ్మకం కొద్దీ మా కాంప్లెక్స్ రీఓపెనింగ్ ఈ రోజు 9 గంటలకే పబ్లిసిటీ ఇచ్చేశాను. మా ఓల్డ్ కస్టమర్స్ అందరికి ఫోన్ చేసి మరీ చెప్పాను. మేడం, 9 గంటలు అవ్వడానికి 2 గంటలే టైం ఉందమ్మా. తొందరపడకండి. బిల్డింగ్ లోపల ఏం చేయాలో మా సర్వెంట్స్ కి చెప్పేశాను. వాళ్ళు వచ్చి మీ సమస్య పూర్తి చేస్తారు. థ్యాంక్స్ థ్యాంక్స్. హిందూ, వాట్ ఇస్ దట్ సొల్యూషన్? ముందు నాకు చెప్పండి. నాకు తెలీదు. అతనే ఈ సమస్యను సాల్వ్ చేస్తాడు. దీన్ని లోపలికి తీసుకురండి. దట్ ప్లాట్ఫామ్ రాజా ఇష్టం లేదా? అయితే చెప్పండి, వచ్చిన వ్యాన్ లోనే తిరిగి వెళ్ళిపోతాం. నో నో, కమ్ ఆన్ క్విక్. మేడం మేడం మేడం, వీళ్ళేనమ్మా మీరు చెప్పింది? చేసేదేదో త్వరగా చేసేమని చెప్పండి అమ్మా. 2 గంటల తర్వాత లోపలికి రండి, మీ పని పూర్తవుతుంది. ఉల్టా సీదా కబుర్లు కాదు, వెళ్ళి పంచోడు. గోగో. అతనేంటి అంత సీరియస్ గా చూస్తున్నాడు? అదే, అతనికి ఎవరి మీదైనా గౌరవం ఉంటే అలాగే చూస్తాడు. రాజా ఇగో. గౌరవం ఉంటేనే అంత కోరగా చూస్తున్నాడు, ఇక కోపం వస్తే ఏమిటోనండి. మీరు నాకు చాలా ధైర్యం చెప్పారు, నాకు చాలా ఆనందంగా ఉందండి. ఏమండి ఏమండి, లోపడేవో పెద్ద పెద్ద చొప్పుళ్ళు అవుతున్నాయి. చీలలు కొట్టడానికి బొక్కలు పెడుతున్నాడు. వద్దా? అబ్బే పెట్టని అమ్మా, ఇంతకంటే పెట్ట మొక్కలు ఇంజనీర్లు నాకు ఎప్పుడో పెట్టారు. పెట్టని అమ్మా, బాగా పెట్టని. నీకు రుణపడి ఉంటాను తల్లి, బాగా కొట్టమని చెప్పు తల్లి. మేడం, నాకెందుకో భయంగా ఉందండి. మా బిల్డింగ్ కి ఆంధ్రా బ్యాంక్ బిల్డింగ్ కి మధ్యన గోడ అడ్డు. ఆ గోడ పగిలింది అనుకోండి, ఆంధ్రా బ్యాంక్ ఎనపెట్టి బయట పడుతుంది. ఆ ఎనపెట్టి పగిలింది అనుకోండి, పోలీసులు కేసులు. డోంట్ వరీ. ఆల్ లేడీస్ వచ్చేస్తున్నారు. ఈ ఓపెనింగ్ టైం అయిపోయింది. లోపల ఏమైంది ఏమిటో. మీరేం కంగారు పడకండి, లోపలికి వెళ్ళి నేను చూసొస్తాను. ఏమిటి అద్దాలండి? చూడు హిందూ, ఆడవాళ్ళు మొగుడిని చూడకుండా ఉండగలరేమో గాని అద్దం చూడకుండా మాత్రం ఉండలేరు. ఈ లిఫ్ట్ దగ్గర రద్దీ తగ్గాలంటే ఆడవాళ్ళు వెయిటింగ్ లో పెట్టాలి. ఇక్కడికి వచ్చిన ఆడవాళ్ళు అద్దం ముందు వాళ్ళ మొహం చూసుకుంటూ అందాలు దిద్దుకుంటూ ఎంతసేపు అయినా విసుకోకుండా ఇక్కడే కాలక్షేపం చేస్తారు. హిందూ, ఐ నో స్కూల్ ఐడియా. వెరీ గుడ్, ఫ్యాంటాస్టిక్. పెద్ద పెద్ద ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్స్ సాల్వ్ చేయలేని ఈ సమస్యని జస్ట్ కామన్ సెన్స్ తో సరిదిద్దావు. You're really great, Rajan. అందరినీ లోపలికి వెళ్ళండి.
రాజా రాజా సిద్ధప్ప వాళ్ళ అమ్మగారి పరిస్థితి సీరియస్ గా ఉంది. మీ అమ్మగారు నేను అర్జెంట్ గా తీసుకురమ్మన్నారు. ఇందు ప్రియాంకి ఇవ్వాల్సిన డబ్బు వెంటనే తీసుకొని హాస్పిటల్కి వచ్చి. అలాగే. ఇదిగోనమ్మా నేను అనౌన్స్ చేసిన అవార్డు 2 లక్షలు. డాక్టర్ గారు ఎలాగైనా మా అమ్మని బతికించండి. జీవితాంతం మీకు చాకరీ చేసైనా సరే మీరు రుణం తీర్చుకుంటానండి. ఆ 2000 తీసుకొచ్చిన టేబుల్ మీద పెట్టు. మీ అమ్మగారిని ఆపరేషన్ టేబుల్ మీద పెడతాను. డాక్టర్ గారు మా అబ్బాయి ఆ పని మీద వెళ్ళాడు. గంటలో డబ్బు తీసుకొస్తాడు. బాధ భరించలేకపోతుంది. ఆపరేషన్ మొదలు పెట్టండి. తొందర ఏముందమ్మా, గంట తర్వాతే ఆపరేషన్ మొదలు పెడతాను. డాక్టర్ గారు ప్రియాంక, మన షరతు ప్రకారం మిగిలిన డబ్బు ఇచ్చేస్తే మాకు చాలా హెల్ప్ చేసిన దానివవుతావు. మన షరత ఏమిటిది? అప్పుడే మర్చిపోయావా? అసలు ఇంతకీ ఎవరు నువ్వు? నేనా? నేనెవరు? ఆ రాజా ఎవరో కూడా అప్పుడే మర్చిపోయావా? రాజా అతనెవరు? ప్రియాంక, ప్రియాంక, ఇది జోకులు వేయాల్సిన సమయం కాదు. నువ్వివ్వాల్సిన ఈ డబ్బుతో ఒక నిండు ప్రాణాన్ని కాపాడుకోవాలి. ప్రియాంక, ప్లీజ్ డబ్బిచ్చే. సేమి సింధు, మీరు చేసిన పనికి నేను ఇచ్చిన 2000 చాలా ఎక్కువ. ఐ డోంట్ లైక్ ఇట్. ఇందు డబ్బు తెచ్చావా? నన్ను క్షమించు రాజా. ప్రియాంక మోసం చేసింది. ఇంకా ఈ శవాన్ని ఎక్కడ ఉంచారంటమ్మా? డాక్టర్ గారు చూస్తే మమ్మల్ని చెప్తారు. తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి. రాజా, బ్రతకడానికి అవకాశం లేని వాళ్ళకి చావు దేవుడిచ్చిన వరం రా. అందుకే కన్ను మూయడంలోనే సుఖం ఉందని ఈ అదృష్టవంతురాలు ప్రపంచాన్ని విడిచిపెట్టింది. ఇది మా అసమర్థత, మా దురదృష్టం. అమ్మా, సిద్ధపేడమ్మా. ఈ ఉత్తరం నీకిమ్మని నర్సుకిచ్చి ఎక్కడికో వెళ్ళిపోయాడు రా. రాజా, ఈ ప్రపంచంలో పేదరికం కన్నా గొప్ప వ్యాధి లేదు. ఆ వ్యాధి నా తల్లిని నరకంలో పెట్టి ఆవిడ్ని బతికించుకోలేని దరిద్రుడిగా నన్ను చేసింది. తల్లిని బతికించుకోలేని వాడినని లోకం ఎగతాళి చేస్తుందని భయపడి అందరికీ దూరంగా పారిపోతున్నారు. రాజా, ఈ పిరికి వాడిని క్షమిస్తావు కదూ? ఇటు సిద్ధప్ప. కంగ్రాచులేషన్స్ ప్రియాంక. నీ ఇంటెలిజెన్స్ తో బిల్డింగ్ సమస్యకి సొల్యూషన్ చెప్పావంటే ఎవ్వరూ నమ్మరు, కానీ నేను నమ్ముతాను. నీ గురువుగా నీ సక్సెస్ చూసి చాలా గర్వపడుతున్నాను. మొత్తానికి నువ్వే గెలిచావు. ఓడిపోయాను. రాజా, ఎస్ ఇందు, చూడు, నో మనీ, నో ఆపరేషన్, మదర్ డై. బాధపడకు రాజన్. ఏ జీవితము గెలుపుతోనే మొదలు కాదు. ఒక్క ఓటమితో ఏ జీవితమో ఆగిపోదు.